హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటిదనంటే నిన్న నా గురించి గట్టిగా వేసేసుకోరు కదా వీళ్ళంతా, మంచిగా నేను వీళ్ళు వెళ్ళినారు అని చెప్పేసి చేస్తే నా పైన ప్రాంక్ చేసేసినారు. ఈరోజు ప్రియాంకకి ఒక నెక్స్ట్ లెవెల్ ప్రాంక్ అనేది చేస్తున్నా. ఆమెకి ఏదైతే భయమో అదే చేస్తున్నా. ఈరోజు ఏడికైతే ఆడికే ఆమె ఎట్లా అయిపోతుందో మీరు వీడియో చూసి మొత్తం ఎంజాయ్ చేయాలి. దీనికైతే మేకప్ చేద్దాం ఇప్పుడు దయాం లెక్క. సందీప్ భయ్య ఈరోజు మొత్తం హారర్ పర్సన్ అయిపోతుండు. హారర్ గోస్ట్ చూడండి, నేనైతే ఇప్పుడు రెడీ చేస్తున్నాం దయాం లాగా. చూడు అరే సన్మానం అనుకోకు, దయ్యం చేస్తున్నా. కళ్ళు మడుతున్నాయి, మెంతలు పౌడర్ చిరీలు ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం చల్లగా ఉంది. ఇది ఉల్టా ఇగో ఇక కనబడుతుంది. ఉల్టా ఇది తెల్ల ఉంటది. ఇది ఇట్లా అరే చీకట్లు అన్ని తెలంగాణ కనబడతారా? ఇది ఇట్లా సరే మీకు ఇది కూడా నీకు రాదు దండగా అంతే గట్టురిగా అంతే అంట. మళ్ళా వేసేసాడు, బాగా వేసేసాడు. గిక్తులో ఏంది గోర్లు కట్ క్లిప్ పెట్టరు. ఒకటి క్లిప్పులు కూడా లేవు, ఏం లేవు. ఇప్పుడు లేవు, ఏం లేవు. ఇట్లా పెట్టుకోరా. కరెక్ట్గానే ఉన్నావు తీరా సందీప్. ఇప్పుడు గాయస్ దీనైతే దయంలా తయారు చేసినాం. దీనైతే అలా పైన కూర్చోవడం. ఇప్పుడు కిందైతే ప్రియాంక మంచిగా వండుకుంది. ఇప్పుడైతే ప్రియాంకని తీసుకొని వద్దాం పైకి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో చూడండి. బిడ్డకి ఒక రేంజ్ లో సుక్కలు చూపిస్తా. ఈ రోజు ప్రియాంక నువ్వు నాతో ఆడుకున్నావు కదా, నిన్న ఆడుకుంటా బిడ్డ. ఈరోజు చూసుకో. చలో వచ్చేసి నువ్వు కూర్చోపోరా. అరే దయంలాగా నడుచుకోరా. నడుచుకోవాలా? చూడండి, నేనైతే మొత్తం దయంలాగా అయితే రెడీ చేసాం. అరే అయ్యో అరే ఏం దయ్యం లెక్కనే గాయస్ అని ఎట్లా తయారు చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12:46, ఆల్మోస్ట్ 1 అవుతుంది రాత్రి. ఆమె అయితే లేపుకొని వస్తాం రండి. నిన్న అర్థం చేసుకోవడం మీ ఇంటి పైన మాకేం తెలుసా? అరే ఒకసారి అర్థం చేసుకో. అయ్యో ఏమైంది అది చెప్పు ఫస్ట్. మాట్లాడుతారు. నేను ఫస్ట్ మీద పోయి మేమిద్దరం పోయి ఏ జోక్ కాదు, సీరియస్ అలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైంకి ఎందుకు వచ్చిన వంశీ? నేను పైన కూర్చున్నాను. ఒక లాంటి ఏడుపు, ఒకటి గలీజ్ గలీజ్ అక్క ఫోన్ చేసి వచ్చినా లేవు. టైం పాస్ కనిపిస్తున్నారు. పిచ్చా నీకు? ఎవరో ఏడుస్తున్నారంట మా బిల్డింగ్ పైన. ఏడవాలి ఇంకా. నీకు ధైర్యం ఎక్కువ అని చెప్పి నేను తీసుకొని పోతాను. ఎవ్వరు ఉండకపోతే కుక్క కొట్టాడు కొడతాయి. అరే ఫస్ట్ వంశీ ఇంత సిగ్గు లేదు. మొగడో ఏం భయపడతావా? గాజులు వేసుకోవో. పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఎవరున్నారు? అరే మజాక్ కనిపించిరా? ఇగో చెప్తున్నా.
పనాక నీకు ఇగో నిజం చెప్తున్నా. అమ్మో అమ్మో ఇగో నేను చెప్తున్నా వద్దు పనాక. బయటకి ఎందుకు వెళ్తున్నావు? నన్ను ఎందుకు పిలుస్తున్నావు? అది కాదు ప్రియ, ఒకసారి అసలు ఎవరు మన బిల్డింగ్ పైన ఆడలేదు. గుండె కొట్టుకుంటుంది. నువ్వు గట్లా అది నిజంగానే నా లేకపోతే నాకే కనిపించిందా? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నాకు కూడా అట్లనే అయింది ప్రియ. ఇప్పుడు ఏదో అనుకో అమ్మ. నువ్వు ఒక నిమిషం ఫస్ట్ మన ఇల్లే నీకు కూర్చోబడుతుంది. ఇలాంటి దాంట్లో నేను అస్సలు రాను. నాకు కూడా భయం అవుతుంది. అర్థం చేసుకో, డైరెక్ట్గా పోదాం. హనుమాన్ చాలీసింది కదా, పట్టుకొని పోదాం. అసలు నేను రాను. అరే అమ్మో తీసుకో, నేను రాను. ఇట్లా మాట ఒక్కసారి అమ్మో నాకు గుండె గుండె ఆగిందనుకో నేను చచ్చిపోతాయి. నేను అలాంటి దాంట్లో నేను రానక. ముందు ముందు మేము అవుతాం. ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు అట్లా అనకే, నాకు భయం అవుతుంది. మొక్కుతా నాకు అవన్నీ నీకు అంత దమ్ముంటే పో. కాదు ఒక్కసారి ఏ రాను పో. ఏంటి వచ్చి కాపాడండి నన్ను ఓయమ్మ ఫేస్ టు ఫేస్. నేను రాను. నేను రాను. ప్రియా ఇగో ఒకటి మమ్మల్ని నన్ను ఇంటికి పోనీయలేదు. ఇంటికి పోనీయాలి. డోర్ వేసి వండుకుందాం సప్పులేగా. నేనైతే అమ్మతో రాను. మమ్మీ ఇంకా లేదు. అసలు ఎవరు వాళ్ళు? మన బిల్డింగ్ మీద నీకోసం ఎందుకు? కాదు వాళ్ళు ప్రియా ప్రియా అని గలీజ్ గలీజ్ మాటలు తింటారు. ప్రియా ప్రియా నేను రాను. అరే ప్రియా నాకు నిజంగా మస్తు భయం అవుతుంది. ప్రియా ఏమన్నా అయితే ఇలాంటి దాంట్లో నీకు తెలుసు నాకు ఎట్లా పడుతుంది. పడిపోతుంది నాకు ఇలా. అమ్మ బాబాయ్ నాకు ఇగో ఇవన్నీ వద్దు పంచాయతీ. నువ్వు ధైర్యం ఉంటే నువ్వే వెళ్ళు. నువ్వే మంచిదాన్ని. నేనైతే కాదు. నేను అసలు మంచిదే కాదు అనుకో. ఇంకా వెళ్ళిపోండి. నాకు తెలియదు. అవుతుంది. ఇప్పుడు నేను మా ఇంటికి ఎట్లా పోవాలా? ఈడు ఉండమని చెప్పినావు, మా మమ్మీ వాళ్ళకి చెప్పినావు, మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలని అంటున్నావు. ఆయన కనిపించిండు ప్రియా. ఆయన చూడడానికి సేమ్ అవతారం మొత్తము మనకు తెలిసిన పర్సన్ లాగా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. అనుకుంటా నాకు సంబంధం లేదా అట్లా మాట్లాడే ప్రియా మస్తు భయం అవుతుంది. నాకు అర్థం చేసుకో ప్లీజ్. నేను రానక్క. వెళ్తే వెళ్ళక్క. నేను ఎవరు ఆపని. నీకు అంత ధైర్యం ఉంటే వెళ్ళు. మనం బాగుందాక అక్క మనం పోయి చూసేద్దాం. నువ్వు మంచోడి. సో గాయస్ చూసారు కదా, ఆమె అయితే వస్తలేదు. ఇప్పుడు ఆనే కిందికి తీసుకొని వద్దాం. రే విలన్ పోలా అదిరిపోలా. నోట్లో కారం పొడి పోసి కొట్ట. నన్ను ఇది కిందికి వద్దా. సో గాయస్ చూడండి, వినైతే ఇప్పుడు కిందికి తీసుకొని వస్తున్నాం. ఆమె అయితే పైకి వస్తలేదు. నడురా గాడిది. నన్ను చచ్చిపోయిన శవం లెక్కనే ఉన్నావు. రేపులే శవం లెక్కనే. అన్నాక ఇగో చెప్తున్నా ఉంటే రాక. ఇలాంటి పోనీ భయం పెట్టకు ప్లీజ్. గుంజు పట్టుకోండి.
చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇందాక ఈడనే ఉండు. హలో పన్నాక కిందకి రా, నువ్వు ఫస్ట్ కిందకి రా, నాకు భయం అవుతుంది ఈడ, నువ్వు ఫస్ట్ రా. జ్ఞాన మాన జ్ఞాన గురు కూరుకుతున్నావు. లైట్ ఎందుకు బంద్ చేసినా? లైట్ ఎందుకు బంద్ చేసుకొని కూర్చున్నా? చెమటలు పడుతున్నాయి. కాపాడండి నన్ను. ఇగో లేనిపోని భయం. ఇందాక నేను ఎవరినో చూసినానక్క. మేము కదా చెప్పింది, మరి చూసామా? నమ్మినావా? నా గుడ్డ కొట్టుకొని చచ్చిపోతే నేను. ఇగో అక్క ఇలాంటి పంచాన్ని చెప్పి అక్క ఒక్కసారి చూడు, నాకు అసలు అయితే లేదు. సరే పాట పాడు నాతో. జయన్మాన జ్ఞాను పాట కూడా రావట్లే అక్క, నాకు భయం అవుతుంది. సౌండ్లు వస్తున్నాయి. నాకు వినిపించింది అదే కదా, నాకు సంబంధం దూరం ఉండు. ఏమున్నా కానీ ముగ్గురం అక్క నాకు టాయిలెట్ కూడా వస్తుంది, బాత్రూమ్ కూడా పోలేనక్క నేను. ఇప్పుడు ఎవరికంటే డేట్ లేదు చెల్లమ్మా, ప్లీజ్. ఏడికి పోయినా ముగ్గురం పోదాం రేపు పొద్దున వరకు, ప్లీజ్. ఎవ్వరు కదలొద్దు, నాకు అసలు నాకు సంబంధం లేదు. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? నువ్వు లేకపోతే పైన తీసుకోవాలి నాకుంటే అయితలే అంటే మళ్ళీ ఒకసారి వయసుదామా పైకి? నేను రాను. ఒకసారి వయసుదాం. పైకి పోదాం. ఈడనే ఉంది, ఏదో ఉంది కానీ నేను పైనకి వస్తా. ఇగో నేను మధ్యలో ఉంటా. ఇగో నేను చెప్తున్నా, ముందు నువ్వు అని ఉండు, నేను వంశీ, ఇగో ఏది చేసినా ముగ్గురం కలిసి చేద్దాం వంశీ, ప్లీజ్. నువ్వు ఎట్లా భయపడి కానీ చెప్తున్నా. ఇగో ఇగో అందరికి ఇగో అసలు ఏంటిదో అది నా గుండె చూడు అక్క. ఇలాంటివి నాకు నైట్ పూటలు చెప్పొద్దు అక్క. అమ్మ బాబాయ్, నీకు తెలుసు నాకు చాలా భయం అవుతుంది. రియల్ పర్సన్ ని చూసినాం. అది ఎట్లుందంటే అమ్మా ఫ్యూజులు అవుట్ అయిపోయింది. చూద్దాం చూద్దాం. బై గాడ్ సేస్ దాదా మేమున్నాం కదా. ఇల్లు మనదే ఉంది, మజా కడకు డే ఏదైతే మేమున్నాం కదా. వచ్చేసి లేట్ చేయకు, తొందరగా ప్లీజ్. ప్లీజ్ అర్థం చేసుకో. నాకు ఏదైనా అయితే నేను చెప్తున్నా. ఓకే డన్. వంశీ నాకు నన్ను మాత్రం ముందుకు నువ్వుకోదు, ఇద్దరం కలిసి పోదు ప్లీజ్. పాట కూడా రావట్లే, నాకు భయం. అక్క ముగ్గురం ముద్ద మాత్రం నడుగురు. Kenapa tak tidur lagi, ha? Kenapa tak tidur lagi, ha?
క్వైట్ 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 లాగానే ఉండు. స్టాచ్యూ బీ లైక్ ఏ స్టాచ్యూ. అసలు అది ఏంటిదో చూద్దాం. అదేందో చూద్దాం. ప్రియా క్వైట్ 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 అమ్మా ప్రియాంక ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది బిడ్డ హలో ఎట్లుంది ప్రాంక్ ఎట్లుంది చూడు అక్కడ కెమెరా చూడు ఒకసారి కెమెరా చూడు ఏమైందా సపోర్ట్ చేస్తాను చూసిరా గైస్ బిడ్డకి వేరే లెవెల్ ప్రాంక్ అయిపోయింది. ఏడుస్తున్నావా రజా? ఏడుస్తున్నావా? పోనీ ఏడవకి ప్రియాంక దయం ప్రియాంక అదో దయం ఎట్లుంది రివెంజ్ తీసుకున్నందుకు నీకు ఇది శిక్ష. దయం ఎట్లుంది దయం నీకు చూపిస్తా గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడుకుందాం. చెప్తున్నా ఏదో ఒక రోజు. పండుకున్న చూసి లిప్స్టిక్లు పెడతావు కోల్గేట్ తోటి పెడతావు. బిడ్డ ఇప్పుడు దయ్యం వచ్చింది. కొట్టుర్రా దీన్ని. నాకు ముందే భయపడింది. పోనీ లేవు ప్రాంక్ లేవు పోనీ సారీ సార్. ఆ గుండా చచ్చిపోతే రామాల సారీ చెప్పడానికి. ఓ నువ్వు చేసినప్పుడు కూడా అట్లనే ఉంటది మాకు. నువ్వు చేసినప్పుడు అట్లనే ఉంటది. లేవు నువ్వు నా ముందు బచ్చాదాన్ని గుర్తుపెట్టుకో. లే ఏ జరా. సో గాయ్స్ చూసారు కదా ఎట్లా చేస్తామో ఈరోజు. ప్రియాంకకి అయితే గుండెలు జారిపోయినాయి. ఆమె దయం అంట ముందే మస్తు భయం అంట. అది తెలిసినాకనే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి. ఎట్లా వస్తుంది చూడు, ఎట్లా వస్తుంది చూడండి. పాపం గాయ్స్ చెప్తున్నా ఫుల్ next ఏడ్చింది video లో కదా. నిన్ను ఆయనని ఈమెని గుడిపకపోతే చూడు. ఎట్లా కూర్చున్నావు తెలుసా? చంద్రముఖి కూర్చోడు అన్నట్టు కూర్చున్నావు. సో గాయ్స్ వీడియో అయితే ఇదే అన్నమాట. నెక్స్ట్ వీడియో అయితే మేము రివెంజ్ తీసుకుంటాం అంట. మన మీద చూద్దాము ఆమె ఎంత చేస్తుందో. సీన్ సినిమా లేదు గైస్, అయిపోయింది. ఇడికే బిడ్డ సల్లా పడిపోయింది. మళ్ళా గిట్ట మన మీద చేస్తే దీనికి డబల్ చేస్తాం. ఇంకొకసారి నిద్ర కూడా పట్టదు. చేసిన ఒక్క మాట దర్గాలో కూర్చోబెట్టాలి నేను. అట్లా ఉండాలి. చిమ్ చమాకు డమ్ డమ్.